తెలుగుదేశం జనసేన మధ్య సీట్ల పంపిణీ సజావుగా సాగితేనే ఓట్ల బదిలీ తెలుగుదేశం పార్టీకి జనసేన నుంచి ఉంటుంది అనేటువంటి అంశాన్ని రెండు పార్టీలు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చేతులు కలిపేస్తే అయిపోదు ఇక్కడ. అలాగే పవన్ కళ్యాణ్ కూడా కొన్ని విషయాల్లో తగ్గాలి. ఆయన ఎప్పుడు చాలా విషయాలు తగ్గుతూనే ఉంటారని అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు కూడా చాలా విషయాల్లో తగ్గాల్సి ఉంటుంది. సో రానున్న ఎన్నికల్లో కొన్ని పర్టికులర్ నెంబర్ ఆఫ్ సీట్లని పవన్ కళ్యాణ్ పనిగట్టుకుని అడుగుతున్నారు. ఆ సీట్ల లిస్ట్ చెప్తాను. మీరే చంద్రబాబు నాయుడు అయితే కనుక ఆ సీట్లో ఎన్ని ఇస్తారు పవన్ కళ్యాణ్కి చెప్పండి. దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లేదు, లైక్ చేయమని కూడా అడగట్లేదు. ఈ వీడియోని షేర్ చేయండి, మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి, మీ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి, ఫేస్బుక్ అకౌంట్లో షేర్ చేయండి. ఫేస్బుక్లో మీరు చాలా గ్రూప్స్లో ఉంటారు, పొలిటికల్ గ్రూప్స్, ఆ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇటువంటి ఇంట్రెస్టింగ్ పాయింట్లు జనాలతో డిస్కస్ చేస్తే మనం కూడా బాగుంటుంది. సో విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ కొన్ని నెంబర్ ఆఫ్ ప్లేసెస్ని మాకే కావాలి, మాకు ఇస్తేనే మాకు బెనిఫిట్ ఉంటుంది, ఈ ప్రాంతాల్లోనే మాకు ఎక్కువ ఓటు బ్యాంక్ ఉంది, మేము ఇక్కడ గెలిచి తీరతాము అని చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. ఆ కాన్ఫిడెంట్గా కనిపిస్తున్న దాంట్లో 25 నుంచి 30 సీట్లు ఉన్నాయని చెప్తున్నారు. అయితే మొత్తం మీద 40 సీట్లు అడుగుతున్నారు. ఆ 40లో ఈ 30 మాత్రం మేము చెప్తున్న ప్రాంతాల్లోనే ఇవ్వాలి, మిగతా మీరు ఎక్కడైనా ఇవ్వండి, మొత్తం మీద అయితే 40 కావాలని కోరుతున్నారు. అయితే ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్తే 5 సంవత్సరాల క్రితం 2019 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గెలిచింది కేవలం ఒక్క సీటే, 7% ఓటు బ్యాంకుతో ఒక్క చోట మాత్రమే సీటు గెలవగలిగారు. కానీ చంద్రబాబు నాయుడు పార్టీ తెలుగుదేశానికి మాత్రం పవన్ కళ్యాణ్ గట్టిగా చాలా చోట్ల దెబ్బ కొట్టారు. 30 to 35 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలవడానికి పవన్ కళ్యాణ్ చీల్చినటువంటి ఓట్లే కీలకం అని చెప్పుకోవచ్చు. అందుకే పవన్ కళ్యాణ్తో చంద్రబాబుకి ఎంత అవసరం ఉందో చంద్రబాబుతో కూడా పవన్ కళ్యాణ్కి అవసరం ఉంది. ఎందుకంటే పొత్తులో భాగంగా వెళ్తేనే పవన్ కళ్యాణ్ ఈసారి డెఫినెట్లీ జగన్ ఓడించగలుగుతామని ఆయన నమ్ముతున్నారు. అట్లాగే ఈయన కూడా ఎమ్మెల్యే అవ్వడానికి తెలుగుదేశం పార్టీ ఓట్లు చీలిపోకుండా ఉంటే తాను నిలబడిన నియోజకవర్గంలో గాజువాక్ కానీ భీమవరం కానీ చూసుకుంటే తెలుగుదేశం ఓట్లు పక్కన పెట్టేస్తే కలుపుకుంటే కనుక పవన్ కళ్యాణ్కి గట్టిగానే మెజారిటీ వచ్చి 2 చోట్ల గెలుపొందేవారు. సో ఈ రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితి రాకుండా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే కొన్ని పర్టికులర్ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ తనకు సీట్లు కావాలని నియోజకవర్గాల లిస్టే ఇచ్చారు. నేను ఆ లిస్టు మీకు చదువుతున్నాను. ఆ లిస్టు చదవగానే ఇమ్మీడియట్గా మీరే చంద్రబాబు కింద ఊహించుకుని మీరే చంద్రబాబు అయితే ఏ ప్రాంతాలను మీరు అంగీకరిస్తారు, ఆయా ప్రాంతాలను ఎందుకు అంగీకరిస్తారు అనేది కూడా క్లియర్గా కామెంట్లో చెప్పండి. ఆ లిస్టు చెప్తున్నాను. ఈ లిస్టులో ఫస్ట్ వస్తున్నటువంటి పేరు అమలాపురం, రాజోలు, రాజానగరం, పిఠాపురం, కాకినాడ రూరల్, వైజాగ్, ఉంగుటూరు, దర్శి, అనంతపూరు, రాజమండ్రి రూరల్, నెల్లిమర్ల, తెనాలి, భీమవరం, తాడేపల్లిగూడెం, అట్లాగే రైల్వే కోడూరు, కొత్తపేట, పోలవరం, విజయవాడ వెస్ట్, గుంటూరు ఈస్ట్ అయినా పర్లేదు, వెస్ట్ అయినా పర్లేదు, యలమంచిలి, పెందుర్తి, గాజువాక, అవనిగడ్డ, భీమిలి, పెడన, నిడదవోలు, తణుకు, ఏలూరు, పి గన్నవరం, తిరుపతి, రాజంపేట, నెల్లూరు అర్బను లేదా రూరల్, కైకలూరు, మదనపల్లె. ఈ స్థానాల్ని మాత్రం కంపల్సరీ తమకే ఇవ్వమని పవన్ కళ్యాణ్ కోరుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్న లిస్టు: అమలాపురం, రాజోలు, రాజానగరం, పిఠాపురం, కాకినాడ రూరల్, వైజాగ్, ఉంగుటూరు, దర్శి, అనంతపూరు, రాజమండ్రి రూరల్, నెల్లిమర్ల, తెనాలి, భీమవరం, తాడేపల్లిగూడెం, రైల్వే కోడూరు, కొత్తపేట, పోలవరం, విజయవాడ వెస్ట్, గుంటూరు ఈస్ట్ లేదా వెస్ట్, యలమంచలి, పెందుర్తి, గాజువాక, అవనిగడ్డ, భీమిలి, పెడన, నిడదవోలు, తణుకు, ఏలూరు, పి గన్నవరం, తిరుపతి, రాజంపేట, నెల్లూరు అర్బన్ లేదా రూరల్, కైకలూరు, మదనపల్లె. ఈ స్థానాల్ని తమకి కంపల్సరీ కేటాయించాల్సిందే అని పవన్ కళ్యాణ్ కాస్త మొండిగానే పట్టుదల పడుతున్నట్టుగా తెలుస్తోంది. మీరే గనక చంద్రబాబు నాయుడు అయితే వీటిల్లో ఏ స్థానాలు పవన్ కళ్యాణ్కి ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఏ స్థానాలు ఎవరు, ఎందుకు ఇవ్వరు, ఈ విషయాన్ని క్లియర్ కట్గా మీరు కామెంట్లో తెలియజేయండి. ఎన్నో సంవత్సరాల నుంచి మీరు పొలిటికల్గా మీకు ఉన్నటువంటి నాలెడ్జ్లో ఇక్కడ ఉపయోగించండి. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. మీరు ఏ పార్టీకైనా సపోర్ట్ చేయండి, న్యూట్రల్ వ్యక్తి అవ్వండి, ఇండిపెండెంట్ వ్యక్తి అవ్వండి, కానీ పొలిటికల్గా మీకంటూ ఒక పరిణితి, పరిజ్ఞానం ఉంటాయి. వాటిల్ని ఇక్కడ మీరు ఉపయోగించి కామెంట్లో తెలియజేయడం వల్ల చాలామంది మీ కామెంట్ నచ్చొచ్చు, వాళ్ళు లైక్ చేయొచ్చు, రిప్లైలు ఇవ్వచ్చు. సో ఒక కైండ్ ఆఫ్ కాన్వర్జేషన్ బిల్డ్ చేయండి కామెంట్స్లో. సో మీకున్న పరిజ్ఞానాన్ని కామెంట్లో తెలియజేయండి. అట్లాగే వీడియో స్టార్టింగ్లో రిక్వెస్ట్ చేసినట్టు దయచేసి ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి, వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి, ఫేస్బుక్లో మీ ప్రొఫైల్లో షేర్ చేయండి, అట్లాగే ఫేస్బుక్ గ్రూప్స్లో కూడా ఈ వీడియోని షేర్ చేయండి.